రేపు కాంగ్రెస్ పీఏసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం కానుంది. సీఎం రేవంత్ అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. పీఏసీ సభ్యులు, సీనియర్ కాంగ్రెస్ నేతలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. పార్లమెంట్ ఎన్నికల సన్నద్దత, తాజా రాజకీయాలపై చర్చించనున్నారు. ఇక 10 రోజుల పరిపాలన, నామినేటెడ్ పోస్టులు, కొత్త డీసీసీల నియామకాలపై కూడా చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు, రేపు ఉదయం 10 గంటలకి తెలంగాణ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ఉండబోతుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి ఇటు సమావేశం జరగబోతుంది. ముఖ్యంగా రేపు జరగబోయేటువంటి సమావేశంలో పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పిఎస్సి సభ్యులు, ఏఐసిసి ఇన్ఛార్జ్ ఠాక్రే, అదేవిధంగా ఏఐసిసి కార్యదర్శులు హాజరు కాబోతున్నారు. ప్రభుత్వం ఏర్పడి 10 రోజులు అయిన సందర్భంగా 10 రోజుల్లో జరిగినటువంటి ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉంది గ్రౌండ్ లో, దాంతో పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీ, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధమయ్యే విధంగా రేపటి సమావేశం ఉండబోతుంది. ఎన్నికలకు ముందు దాదాపు 2 నెలల క్రితం జరిగింది పిఎస్సి సమావేశం. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి తొలి పిఎస్సి సమావేశం కాబట్టి తర్వాత ఆసక్తి నెలకొంది. మరొక వైపు ఎమ్మెల్సీకి సంబంధించిన వాటిలో కూడా చాలా పెద్ద ఎత్తున ఆశిస్తున్నారు. టికెట్ త్యాగం చేసినటువంటి నేతలు ఉన్నారు, సీనియర్ నేతలు ఉన్నారు, పోటీ చేసి ఓడిపోయినటువంటి నేతలు ఉన్నారు. కాబట్టి ఎమ్మెల్సీ పోస్ట్ లో కూడా ఎవరికి ఇవ్వాల్సి ఉంటుందన్న దానిపైన కూడా కొంత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వీటితో పాటు నామినేటెడ్ పోస్టులకు సంబంధించి, కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున పోటీ ఉంది. వారు ఇప్పటికే అధిష్టానం వద్ద లాబింగ్ చేస్తున్నారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు. కాబట్టి కార్పొరేషన్ చైర్మన్ లో ఇప్పుడు ఇవ్వాలా లేదంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇవ్వాలనే కూడా చర్చ జరుగుతుంది. దీంతో పాటు డిసిసి అధ్యక్షులు కొంతమంది పార్టీకి రాజీనామా చేసి ఇతర పార్టీలో చేరిన వారు ఉన్నారు. మరొక వైపు ఇటు ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వారు ఉన్నారు. కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పార్టీ కోసం పనిచేసినటువంటి వారికి డిసిసి అధ్యక్షుల మార్పు కానీ, డిసిసి అధ్యక్షులు కొన్ని ఖాళీ ఉన్నటువంటి వాటికి డిసిసి అధ్యక్షుల నియామకం కూడా ఉండబోతుంది. రేపు ఉదయం 11 గంటలకు గాంధీ భవన్ లో జరిగేటువంటి పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశానికి ఇటు ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల్లో వివరించాల్సినటువంటి అంశాలపైన ప్రధానంగా చర్చ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ నాగరాజు, థ్యాంక్ యూ.